ఓకే, మీరు చెప్పిన పర్సనాలిటీస్ రఘురామకృష్ణంరాజు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ బిగ్ పర్సనాలిటీస్ పార్టీస్లోనే వాళ్ళ కోసం త్యాగం చేయడంలో అర్థం ఉంది. ఇక్కడ షాజాన్ బాషా గారు ఒకసారి ఎమ్మెల్యేగా చేసి ఉండొచ్చును కాక, కానీ రామదాస్ చౌదరి గారు ఏం తక్కువ కాదు, ఇక్కడ బిగ్ పర్సనాలిటీ అనమాట. అంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా త్యాగం చేయాల్సిన అవసరమూ లేదు. ఇంకొకటి, నాదెళ్ల మనోహర్ గారు మీ సామాజిక వర్గీయుడు, స్వయానా మీ సతీమణి గారికి గంగారం స్వాతి గారికి బంధువు కూడా అవుతారు ఆయన. ఓకేనా, 2004లో కాంగ్రెస్ పార్టీ షాజహాన్ బీఫామ్ ఎగిరిపోవడానికి కారణం కూడా నాదెళ్ల మనోహర్ అనేది అప్పట్లో వదంతులు కూడా వచ్చాయన్నమాట. ఇంత బలం పెట్టుకున్న మీకు టికెట్ రాకపోవడానికి గల కారణం ఏమంటారు అసలుకి? అదే సార్, ఎప్పుడైతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీకి 6 సీట్లు ఎప్పుడైతే అలాట్ చేశారో, బాబు గారు ఈ సామాజిక సమీకరణాల్లో భాగంగా ఖచ్చితంగా మదనపల్లి మైనార్టీకి ఇవ్వాలని చెప్పి ఒక దృఢ నిశ్చయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా మదనపల్లి సీట్ను కోరడం జరిగింది. ఇది 100% కరెక్టు. కానీ ఈ సామాజిక సమీకరణలో భాగంగా లేదు, మైనార్టీకి మనం కూడా టికెట్స్ ఇవ్వాలి కాబట్టి ఇవ్వాల్సి వచ్చిందని బాబు గారికి కన్విన్స్ చేసేటప్పటికి మేమందరం కూడా ఆయన మాటను కాదనలేకపోయాం. అంతేనా, ఇంక వేరే ఏం లేదా? ఏం లేదు సార్.